ఎవ్రీవన్, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి కథని చెప్తానండి. అంటే అందరికీ ఒక మీలో ఉన్న ఎక్కడో ఒక చిన్న రాంగ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, అవి మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇది చెప్తున్నాను. అంతేగాని నేను మిమ్మల్ని వేలెత్తి చూపించడానికి కాదు, కానీ అవి మంచి పద్ధతులు కాదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అంతే. లేకపోతే ఒకరి గురించి పట్టించుకునే టైపు కాదు నేను. ఎందుకంటే నా జీవితం ఏంటో, నా దేవుడు ఏంటో, నాలో దేవుడు ఏంటో అవి మాత్రమే ఆలోచించుకునే టైపు. కానీ మంచిని స్ప్రెడ్ చేయమని భగవంతుడు నాకు కనెక్ట్ చేసుకున్నాడు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. చెప్తున్నాను వినండి. అంటే మా ఊరు సూర్యాపేట అండి. సూర్యాపేట నుండి ఒక ఆమె ఇక్కడ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో వర్క్ చేస్తుంది. తనని నేను అత్త అని కూడా పిలుస్తాను. సో అత్త అని పిలుస్తాను. ఆమె వర్క్ చేస్తున్నప్పుడు నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్ళాము. మా అమ్మగారు నేను సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వెళ్ళామన్నమాట. అక్కడ ఆమె మా అమ్మగారితో, ఇప్పుడు మనిషి కలిసినప్పుడు చెడే మాట్లాడుకోవాలా, తప్పుడు విషయాల గురించే మాట్లాడుకోవాలా, సంస్కారం ఉండదా? ఎన్ని మంచి ఉంటాయి మాట్లాడుకోవటానికి, కష్ట సుఖాలు ఉంటాయి, అవి మాట్లాడుకోవాలి. కానీ మా అమ్మకి నిన్న ఒక ఆమె మా చుట్టాలలో ఒక ఆమె చచ్చిపోయింది అని మాట్లాడాను కదా, మా దృష్టిలో ఆమె గురించి చెడుగా మాట్లాడింది. ప్రామిస్ అండి, అబద్ధాలు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అబద్ధాలు చెప్పను. సో అంటే నేను బయటి వాళ్ళు వేరే, ఇంటి వాళ్ళు వేరే అని కాదు, మంచిని స్ప్రెడ్ చేయాలి కాబట్టి ఇది చెప్తున్నాను. అయితే ఆమె గురించి రాంగుగా ఇలా అలా అలా ఇలా అని అంటుంటే, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళాను. ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వస్తున్నప్పుడు వినపడింది నాకు చెడుగా. అయితే మా అమ్మ వింటుంది. మా అమ్మ కొంచెం పాపం అమాయకురాలు, కానీ చాలా మంచి ఆవిడ. లేకపోతే ఆమె అలా ఉండబట్టే నేను ఈ రోజున ఇంత పద్ధతిగా మంచి గుణాలతో ఉన్నాను. ఆమెను చూసే నేను నేర్చుకున్నాను మంచి గుణాలు, భర్తను ఎలా చూసుకోవాలి ఏంటి అనేది మా అమ్మని చూసే నేర్చుకున్నాను. సో అయితే ఆమె నిన్న చెప్పిన ఒక ఆమె గురించి చెప్పాను కదా, మా చుట్టాల ఒక ఆమె గురించి చెడుగా మాట్లాడింది. అప్పుడు నాకు కోపం వచ్చినా కూడా అట్లా మాట్లాడుకోవద్దు, అది చాలా తప్పు విషయాలు. మంది గురించి మంచి మాట్లాడాలి కానీ చెడు మాట్లాడుకోవద్దు అని చెప్పి అక్కడ వదిలేశాను. కానీ నాకు ఎక్కడో ఒక తెలియని ఒక చిన్న వీళ్ళని మార్చాలి, ఇలాంటి ఇంకోసారి ఎవరికి స్ప్రెడ్ చేయకుండా మార్చాలని. ఒకసారి నేను నా హస్బెండు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళాము 2 years బ్యాక్. ఆమెకి వెళ్ళినప్పుడు, నీ ఆడబిడ్డలు